హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్య ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది. సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే గ్రూప్ 2 పరీక్షపై హైకోర్టు అంటూ మరొక వార్త చూసుకోవచ్చు. ఒకే రోజు గ్రూప్ 2 మరియు ఆర్ఆర్బీ పరీక్షలు. గ్రూప్ 2 వాయిదా వేయాలంటున్న అభ్యర్థులు సర్కారు పట్టించుకోకపోవడంతో హైకోర్టుకు అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు ఆర్ఆర్బీ పరీక్షల నేపథ్యంలో గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలంటూ డిమాండ్ అయితే చేయడం జరుగుతుంది. సో దీనికి చివరకు న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారంటూ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కనీసం గోడును వినకపోవడంతో గ్రూప్ 2ను వాయిదా వేయాలంటూ సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. 7,951 జూనియర్ ఇంజనీరింగ్ పోస్టులను రైల్వే శాఖ భర్తీ చేస్తుంది. దీనికి బీటెక్ డిగ్రీ అర్హతలున్న వారు ఈ పోస్టుకు పోటీ పడవచ్చు. అయితే బీటెక్ అర్హత గల వారు గ్రూప్ 2 కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. సో అటు గ్రూప్ 2 ఇటు ఆర్ఆర్బీ 2 పరీక్షలు రాసేవారు 20 మందికి పైగా ఉన్నట్టుగా తేలిందంటూ వార్త తీసుకోవచ్చు. ఇక్కడ మరి 20 మంది అనేది తప్పై ఉండొచ్చు. సో ఎక్కువనే ఉండే అవకాశం ఉంది. సో గ్రూప్ 2 పరీక్షలు 15, 16న జరగనుండగా 16న ఆర్ఆర్బీ జూనియర్ ఇంజనీరింగ్ పరీక్షలు జరగనున్నాయి. ఒకే రోజు 2 పరీక్షలు ఉండడంతో గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలంటూ అభ్యర్థి అయితే డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇదే విషయమై అభ్యర్థులు ఇటీవల టీజీపీసీ చైర్మన్కు వినతి పత్రం కూడా సమర్పించడం జరిగింది. అయినా పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తుండడంతో పరీక్ష వాయిదాకు పోరుబాట పట్టాలంటూ అభ్యర్థులైతే హైకోర్టును ఆశ్రయించడం జరుగుతుందంటూ వార్త చూసుకోవచ్చు. సో దీంతో మరి 2 పరీక్షలు ఒకే రోజు ఉండడం అనేది కొంత బాధాకరమే. సో మరి గ్రూప్ 2 అయితే వాయిదాకు అయితే అవకాశం లేదని చెప్పుకోవచ్చు. మనకు ఎగ్జామ్స్ కూడా మనకు ఒక 13, 14 రోజులు మాత్రమే టైం ఉంది. సో మరి వాయిదా పడుతుందా లేదా అనేది తర్వాత పక్కన పెట్టి మీ యొక్క ప్రిపరేషన్ అయితే గట్టిగా చేసే ప్రయత్నం చేయండి. వాయిదాకైతే తక్కువ అవకాశం ఉంది. ఏదైనా అప్డేట్ ఉన్నా కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మనం పాయింట్ తీసుకుంటే ఎల్లుండి ఫరాకు న్యాస్ పరీక్ష అంటూ వార్త చూసుకోవచ్చు. 3, 6, 9 తరగతిలోని విద్యార్థులకు పరీక్ష అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పరీక్షించేందుకు 3 ఏళ్లకోసారి కేంద్రం నిర్వహించే నేషనల్ అచీవ్మెంట్ సర్వే న్యాస్ పరీక్షను కేంద్రం అయితే మార్చింది. ఈ ఏడాది పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటూ రాష్ట్రీయ సర్వేక్షణ 2024 పేరుతో ఈ సర్వేను నిర్వహించనున్నారు. ఈ పరీక్ష జాతీయంగా డిసెంబర్ 4న అయితే జరుగుతుంది. 3, 6, 9 తరగతుల విద్యార్థులకు ఈ పరీక్ష అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతలను జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎన్సీఆర్టీకి అయితే అప్పగించడం జరిగింది. రాష్ట్రంలో ఎంపిక చేసిన 3,500 స్కూళ్లలో మాత్రమే ఈ పరీక్ష అయితే నిర్వహించనున్నారు. ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళలో ఉదయం 10 గంటల 30 నిమిషాలకే ఈ పరీక్ష అయితే ప్రారంభిస్తారు. సో దీంతో పకడ్బందీగా విద్యార్థి యొక్క సామర్థ్యాన్ని పరీక్షించడానికైతే ప్రభుత్వం ఈ పరీక్ష అయితే నిర్వహిస్తుంది. సో ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన తర్వాత కూడా దీనిపైన ఏదైనా అప్డేట్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా చేజారిన కొలువు మళ్ళీ వచ్చిందంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. 2024 డిఎస్సి నియామకాల్లో వివిధ కారణాలతో ఉద్యోగానికి దూరమైన అభ్యర్థి ఒకరు పోరాడి మళ్ళీ దక్కించుకున్నారంటూ వార్త చూసుకోవచ్చు. ఒక ఉద్యోగం వచ్చి కూడా దీనికోసం పోరాడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. హెచ్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్లో హెచ్జిటిగా అర్హత సాధించిన జమ్మికుంటకు చెందిన అమ్మటి క్రాంతి మెరిట్ జాబితాలో అర్హత సాధించిన ఆమె పేరు తప్పిపోయిందంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఆమె గత నెలలో పిఆర్టీయు తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షుడు అదేవిధంగా జిల్లా అధ్యక్షులను సంప్రదించి ఆయన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నరసింహారెడ్డిని అదనపు డైరెక్టర్ లింగయ్యను కలవడం జరిగింది. స్పందించిన వారు డిఈఓ జనార్దన్ రావు నుంచి వివరాలు తెప్పించుకున్నారు. ఆమెకు స్పెషల్ ఎడ్యుకేషన్ హెచ్జిటిగా ఉద్యోగం ఇవ్వాలంటూ డిఈఓని అయితే ఆదేశించడం జరిగింది. ఆమెకు రామడుగు మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పోస్టింగ్ ఇచ్చారంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో మరి మెరిట్ జాబితాలో ఉండి కూడా పోస్టింగ్ అయితే ఇవ్వకపోవడం అనేది మరి దేనికి ఇవ్వలేదు. అదేవిధంగా వీరు ప్రత్యేకంగా ఆర్డర్స్ పాస్ చేయడం ఏంటంటూ కొంత అయితే వివాదాస్పదం కూడా అవుతుంది. సో మరి ఎంతవరకు పొరపాటు లేకుండా జరిగింది అనే విషయాన్ని అయితే ఏదైనా అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మహిళా వర్సిటీకి యూజీసీ గుర్తింపునకు చర్యలు తీసుకోవాలంటూ పలువురు అయితే కోరడం జరుగుతుంది. సో మనం నిన్న న్యూస్లో కూడా చెప్పడం జరిగింది. సో వారికి దీనికి వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీగా యూజీసీ గుర్తింపు ఇవ్వాలంటూ ప్రభుత్వం కూడా కృషి చేయాలంటూ పేర్కొనడం జరిగింది. సో గతంలో ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వం కూడా యూనివర్సిటీగా మార్చడం జరిగింది. కానీ ఇంతవరకు దీనిపైన చట్టం తేలేదంటూ కొంత వాపోవడం జరుగుతుంది. సో దీనిపైన మీకు ఏదైనా అప్డేట్ ఇచ్చినా కూడా అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా నేడు అసిస్టెంట్ సర్జన్లకు నియామక పత్రాలు అంటూ వార్త చూసుకోవచ్చు. ప్రభుత్వ దవాఖానలో ఖాళీగా ఉన్న 442 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందించేందుకు ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా 24 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లకు కూడా నియామక పత్రాలు అందజేస్తారంటూ వార్త ఇవ్వడం జరిగింది. నెక్లెస్ రోడ్లో జరిగే కార్యక్రమంలో నియామక పత్రాలు అందజేయనున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ అయితే వెల్లడించడం జరిగింది. అదేవిధంగా 28 పారామెడికల్ కాలేజీలు, 16 నర్సింగ్ కాలేజీలు, 32
ట్రాన్స్జెండర్ క్లినిక్స్ను సీఎం వర్చువల్గా ప్రారంభిస్తారంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా త్వరలోనే మరో 600కు పైగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు కూడా నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు మంత్రి అయితే పేర్కొనడం జరిగింది. సో త్వరలోనే మనకు 600కు పైగా అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది. మరో పాయింట్ తీసుకుంటే నిరుద్యోగ సమస్యలు నిర్మూలిస్తామంటూ 10 నెలల్లో 50,000 ఉద్యోగాలను భర్తీ మంత్రి ప్రకటన అంటూ వార్త చూసుకోవచ్చు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలు నిర్మూలిస్తామంటూ మంత్రి అయితే పేర్కొనడం జరిగింది. గడిచిన 10 నెలల్లో వివిధ రిక్రూట్మెంట్ బోర్డుల ద్వారా 53,310 పోస్టులను భర్తీ చేయడం జరిగింది. జాతీయ స్థాయిలో రికార్డు నెలకొల్పినట్టు వారైతే పేర్కొనడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ 4 అభ్యర్థులతో పాటు సింగరేణికి ఎంపికైన వారికి కూడా ఉద్యోగ పత్రాలు అందజేయనున్నట్టు మంత్రి పేర్కొనడం జరిగింది. రంగారెడ్డి జిల్లాలో 150 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 100 కోట్లతో యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీని ఏర్పాటు చేస్తున్నామంటూ కూడా మనకు పేర్కొనడం జరిగింది. దీనికి ఆనంద్ మహీంద్ర అధ్యక్షత వహిస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ స్కిల్ యూనివర్సిటీ అనేది విద్యార్థుల నైపుణ్యాన్ని పెంచడానికైతే దోహదపడుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయబోతుంది. ఇది కూడా మనకు విద్యార్థుల్లో శారీరక సామర్థ్యాన్ని పెంచడం, అదేవిధంగా 2028 ఒలింపిక్స్లో పథకాలు సాధించడానికైతే ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. సో మనం ప్రభుత్వ స్కూళ్ళు కానీ ప్రైవేట్ స్కూల్ కానీ చూసుకుంటే ఎంతో కొంత ప్రభుత్వ స్కూల్లో కొద్దిగా క్రీడా స్థలం ఉంటుంది, కానీ ప్రైవేట్ స్కూల్లో మాత్రం ఎక్కడ కూడా తరగతి గది తప్ప మిగతాది కొద్దిగా కూడా స్పేస్ లేకుండా అయితే నిర్వహించడం జరుగుతుంది. సో దీనిపైన అయితే కొంత విచారకరం అని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ ప్రభుత్వ స్కూళ్ళను వదిలిపెట్టి ప్రైవేట్ స్కూల్కే మొగ్గు చూపుతున్నారు పేరెంట్స్. మరి పేరెంట్స్లో కొంత మార్పు తీసుకొచ్చే ప్రయత్నం కూడా ప్రభుత్వం అయితే చేసే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే పూర్వ వీఆర్ఓలకు త్వరలోనే తీపి కబురు అందుతుందంటూ తెలంగాణ ఉద్యోగుల ఐకాస్ చైర్మన్ అయితే పేర్కొనడం జరిగింది. గత ప్రభుత్వం అశాస్త్రీయంగా తీసుకున్న నిర్ణయానికి వీఆర్ఓలు బలైపోయారంటూ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. వీఆర్ఓలు వీఆర్వేలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండాలంటూ వారైతే భరోసా కల్పించడం జరిగింది. సో దీనికి సంబంధించి చూసుకుంటే మనం నిన్ననే చెప్పడం జరిగింది. దాదాపు 8,000కు పైగా వీఆర్ఓలకు సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఫిలప్ చేయడం జరుగుతుందంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గతంలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియమితులైన వీఆర్ఓలని ఇతర శాఖల్లో ఉన్న వారిని తీసుకొచ్చి మళ్ళీ రెవెన్యూ శాఖలో అయితే తీసుకోవడం జరుగుతున్నట్టు ఇవ్వడం జరిగింది. కారుణ్య నియామకాలు కానీ, ప్రమోషన్ల ద్వారా కానీ, డిప్యుటేషన్ల పైన కానీ, ఇతర డిపార్ట్మెంట్ల నుంచి కానీ వేరే విధంగా చేరిన వారికి అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్కి తీసుకురావడం జరగదు అంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన వారికి మాత్రమే రెవెన్యూ డిపార్ట్మెంట్లో వీఆర్ఓలకు ఇచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి మనకు 8,000కు పైగా నోటిఫికేషన్కి అయితే సిద్ధంగా ఉంది. అభ్యర్థులు కూడా మీ యొక్క ప్రిపరేషన్ని చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా అవి తాత్కాలిక డిప్యూటేషన్లు అంటూ మనకు వార్త తీసుకోవచ్చు. నర్సింగ్ విభాగం వెల్లడి అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. మనం నిన్ననే దీని గురించి అయితే కొంత వార్త చెప్పడం జరిగింది. దానిపైన వివరణ ఇచ్చే ప్రయత్నం జరిగింది. నూతనంగా ఏర్పాటు చేసిన 16 నర్సింగ్ కాలేజీలో ఇటీవల భర్తీ చేసిన పోస్టులు తాత్కాలిక డిప్యూటేషన్లు మాత్రమే అంటూ నర్సింగ్ విభాగం అయితే పేర్కొనడం జరిగింది. డిప్యూటేషన్లో ఎలాంటి అక్రమాలు జరగలేదంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటికే విద్యార్థులు కాలేజీలో చేరుతున్న నేపథ్యంలో కౌన్సిలింగ్ నిర్వహించి సీనియర్లను కేటాయించే సమయం లేదంటూ వారైతే పేర్కొనడం జరిగింది. అందుకే తాత్కాలిక ప్రతిపాదికన డిప్యూటేషన్ ఇచ్చామంటూ వారైతే వెల్లడించడం జరిగింది. ఇవి 2-3 నెలల వరకు మాత్రమే పరిమితం. త్వరలోనే సీనియర్లను కూడా ఆయా కాలేజీలకు శాశ్వతంగా బదిలీ చేస్తామంటూ పేర్కొనడం జరిగింది. సో ఇది మనకు నర్సింగ్కు సంబంధించి కొంత అప్డేట్ సమాచారం. అదేవిధంగా మనం పాయింట్ తీసుకుంటే విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు అంటూ వార్త చూసుకోవచ్చు. ఏడాది పాలనపై సీఎం కార్యాలయం ప్రకటన అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. గత ఏడాది కాలంలో రాష్ట్రంలో విద్యారంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టినట్టు ప్రభుత్వం అయితే పేర్కొంటుంది. పాఠశాల నిర్వహణకు ప్రభుత్వం ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేసింది. స్కూళ్లు తెరిచే నాటికే అన్ని మరమ్మతులు చేపట్టేందుకు 1,100 కోట్లు కూడా ఖర్చు చేసింది. విద్యార్థులకు అందించే యూనిఫామ్ కుట్టుకులను కూడా ఒక్కో జతకు 50 నుంచి 75 కూడా పెంచడం జరిగింది. స్కూళ్లు తెరిచిన రోజే పాఠ్యపుస్తకాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 21,419 మంది టీచర్లకు పదోన్నతులు లభించాయి. 37,406 మంది ఉపాధ్యాయులను 2,757 మోడల్ స్కూల్ టీచర్లను బదిలీ చేశారంటూ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ టీచర్లలో ప్రభుత్వం పట్ల నమ్మకాన్ని పెంచడానికి ఫలితంగా నాణ్యమైన బోధనకు బాటలు వేసిందంటూ వార్త చూసుకోవచ్చు. తీరిన టీచర్ల కొరత అంటూ కూడా మనకు వార్త అయితే ఇవ్వడం జరిగింది. 11,062 మంది టీచర్లను నియమించడంతో కొంతవరకు టీచర్ల కొరత తీరిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. వీటికి సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. మనకు 2025-26 విద్యా సంవత్సరానికి కొన్ని స్కూళ్ళు అయితే అందుబాటులోకి రాబోతున్నాయంటూ మనకు ఇవ్వడం జరిగింది. నైపుణ్యాలకు పెద్దపీట వేస్తూ స్కిల్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందంటూ మనకు వార్త అయితే ఇవ్వడం జరిగింది. దీని కారణంగా విద్యార్థులు కొంత స్కిల్స్ నైపుణ్యాలు పెరిగి స్వయం ఉపాధి దిశగా
వారు ముందడుగు వేయొచ్చు అంటూ కొంత వార్త కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా అయితే విద్యా వ్యవస్థలో కొంత మార్పులు చేర్పులు చేస్తూ ముందుకైతే తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా ఎంబీఏకు మరో మార్గం సీమ్యాట్ అంటూ వార్త చూసుకోవచ్చు. ఎవరైతే డిగ్రీ అయిపోయిన అభ్యర్థులు ఉంటారో వారైతే సీమ్యాట్ ద్వారా ఎంబీఏ చేయడానికైతే అవకాశం ఉంటుంది. సో మన తెలుగు విద్యార్థులు అయితే ఎక్కువగా ఐసెట్ ద్వారా ఎంబీఏ చేయడానికైతే ముందుకు రావడం జరుగుతుంది. సో మనకు తెలియకుండా క్యాట్ కానీ సీమ్యాట్ కానీ ఈ విధంగా చాలా ఎంట్రన్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. సో సీమ్యాట్ ద్వారా దేశంలో దాదాపుగా ప్రతిష్టాత్మకమైన చాలా కాలేజీలలో అడ్మిషన్కి అయితే అవకాశం ఉంటుంది. సో దీని ద్వారా కనుక ఎంబీఏ చేస్తే మంచి భవిష్యత్తుకి అయితే అవకాశం ఉంటుంది. మనకు దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 13 వరకు అయితే ఉంది. ఇప్పటికి కూడా అప్లై చేసుకున్న వారంటే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించిన పూర్తి వీడియో అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంది. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా నిఫ్ట్లో యూజీ మరియు పీజీ మరియు పిహెచ్డీకి సంబంధించి అడ్మిషన్లకు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన క్యాంపస్ కూడా మన హైదరాబాద్ అయితే అందుబాటులో ఉంది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిఫ్ట్కి సంబంధించి ప్రత్యేకమైన వీడియో కూడా మన ఛానల్ అందుబాటులో ఉంది. ఒకసారి చూసుకొని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇదైతే 4 సంవత్సరాల కోర్సు. దీంట్లో కొన్ని రకాల కోర్సులు అయితే అందుబాటులో ఉన్నాయి. వాటికి సంబంధించి చూసుకునే ప్రయత్నం చేయండి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 2025 జనవరి 6 వరకు ఉంది. అప్లై చేసుకున్న వారంటే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. మరింత సమాచారం కోసం అయితే nift.ac.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్లో కూడా 234 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 16 వరకు ఉంది. మరింత సమాచారం కోసం అయితే mazagandok.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా కొత్త చైర్మన్కు కత్తి మీద సామేన అంటూ టీజీపీఎస్సీ గురించి అయితే కొంత వార్త రావడం జరిగింది. టీజీపీఎస్సీని వెంటాడుతున్న కోర్టు కేసులు, వివాదాలు. బుర్రా వెంకటేశంను చైర్మన్ నియమిస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. నేడు పదవి విరమణ పొందనున్న మహేందర్ రెడ్డి అంటూ టీజీపీఎస్సీ గురించి అయితే వార్త చూసుకోవచ్చు. దీనికి సంబంధించి చూసుకుంటే టీజీపీఎస్సీ జారీ చేసిన పలు నోటిఫికేషన్ల విషయంలో కోర్టు కేసులు, వివాదాలు వెంటాడుతున్నాయంటూ, మరీ ముఖ్యంగా ఇటీవల విపరీతమైన కోర్టు కేసుల కమిషన్కు సమస్యగా మారాయంటూ వార్త చూసుకోవచ్చు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించిన ప్రిలిమ్స్ ఫలితాలు సహా అనేక అంశాలపై అనేక వివాదాలు ఉన్నాయి. ఒక్క గ్రూప్ 1 పరీక్షపైనే 15 కోర్టు కేసులు నడుస్తున్నాయంటూ వార్త చూసుకోవచ్చు. అదేవిధంగా గ్రూప్ 2 పరీక్షకు సంబంధించి కూడా ఈ నెలలో నిర్వహించాల్సి ఉంది. అదే రోజున జేఈ ఎగ్జామ్స్ ఉంది. సో దీనిపైన కూడా కొంత వివాదం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. గ్రూప్ 3 పరీక్షలు నిర్వహించినప్పటికీ ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది. అదేవిధంగా ఒక్క అభ్యర్థికి 2-3 ఉద్యోగాలు వచ్చినప్పటికీ ఉన్నత ఉద్యోగం వైపు వెళ్ళడంతో సో మరి చిన్న ఉద్యోగాలు అయితే బ్యాక్లాగ్ వెళ్ళడం జరుగుతుంది. దీనిపైన కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల కేటగిరీ ఉద్యోగాల భర్తీ విషయంలో కూడా సమస్యలు తలెత్తుతున్నాయి. దీనిపైన కూడా కొంత చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అయితే టీజీపీఎస్ చైర్మన్కి అయితే ఉంది. ఇలా సమస్యలు అయితే టీజీపీఎస్కి అయితే ఉన్నాయంటూ కొంత వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో దీనిపైన చైర్మన్కి అయితే కత్తి మీద సామె అంటూ వార్త చూసుకోవచ్చు. దీని నుంచి ఏదైనా అప్డేట్ వచ్చినా కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. చూసారుగా, ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.